నల్ల కలువ పార్ట్ 4. అమ్మా, నన్ను ఇంత నల్లగా ఎందుకు కన్నావే అని వైశాలి వాళ్ళ అమ్మగారు అయిన కమలగారు మీద పడుతుంది. కిచెన్లో వంట చేస్తున్న కమలగారు గరిటెతో సహా బయటికి వచ్చి, నీ రంగుకి కారణం నీ కర్రీనాన్న, నేను కాదు అని చాలా మర్యాదగా చెప్పి మళ్ళీ లోపలికి వెళ్తుంది. అక్కడే సోఫాలో కూర్చున్న కోటయ్య గారి పక్కన కూర్చొని, చూసావా నాన్న, అమ్మ మనల్ని ఇద్దరినీ ఎలా అంటుందో అని ముక్కు చీది, అయినా నువ్వైనా ఇంత నల్లగా ఎలా ఉన్నావు అని అడుగుతుంది వైషు. ఆయన నవ్వుతూ, నేను మా అమ్మ రంగు తల్లి, నువ్వేమో ఆవిడకి ప్రతిరూపం అని చెప్పి, అయినా నీకేంటి తల్లి, నువ్వు నా బంగారానివి అని ఆయన నవ్వుతూ చెప్తారు. ఆయన, ఆ అక్క బంగారమే, కానీ నల్ల బంగారం అని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ బొబ్బట్లు తింటున్న వైషు తమ్ముడు ప్రదీప్ అంటాడు. రేయ్, నువ్వు నోరు మూసుకుని తినకపోయావో అని వైషు కోపంగా అనేసరికి, నోరు మూసుకుని ఎలా తింటారక్క, అయినా ఇప్పుడు నల్ల బంగారానికి చాలా వాల్యూ ఉందక్క, అందుకే ఆ సింగరేణిలో జాబ్ కోసం పడి చచ్చిపోతున్నారు అందరూ అంటాడు ప్రదీప్. హా, అయితే నువ్వు కూడా అక్కడే జాబ్ ట్రై చేయు, నీ చదువు అయిపోయాక అని అతని పక్కన కూర్చుని ప్లేట్లో ఉన్న బొబ్బట్లు తీసుకుని తినబోతుండగా వేద్ తన చేతితో ఇచ్చిన కాఫీ తీసుకోకపోవడం గుర్తొచ్చి బొబ్బట్టు ప్లేట్లోనే పెట్టి తన రూమ్కి వెళ్తుంది. రూమ్కి వెళ్ళి అద్దం ముందు నిలబడి అలాగే చూస్తూ ఉంటుంది. అలా నువ్వెంతసేపు చూసుకున్నా అద్దంలో ఏమైనా నీ రంగు మారుతుందా అని వైషు అంతరాత్మ వెట్టకారంగా అంటుంది. నాకు కూడా తెలుసులే మారదని, అయినా నువ్వెందుకు వచ్చా ఇప్పుడు అని అంటూ బెడ్ మీద కూర్చుంటుంది వైషు. నీ బాధేంటో తెలుసుకోవాలని వచ్చాను అని తన ఎదురుగా వచ్చి కూర్చుంటుంది అంతరాత్మ. నా బాధేంటో నీకు తెలియదా, నా రంగే నా బాధ, నాలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నా నా రంగు వాటన్నిటినీ డామినేట్ చేస్తుంది అని బాధపడుతూ చెప్తుంది. ఎవరో ఏదో అన్నారని నీ విలువ తగ్గుతుందా అని అంతరాత్మ ప్రశ్నించేసరికి, అసలు నాకంటూ ఏం విలువ ఉంది, మంచి చదివి మంచి ఉద్యోగం కూడా చేస్తున్నా, అయినా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు, నా ముందు బాధపడట్లేదు, కానీ నాన్నగారు నా పెళ్లి కోసం ఎంత బెంగ పెట్టుకున్నారో నీకు తెలియదా, అయినా ఈ రోజుల్లో అబ్బాయిలకి అమ్మాయిలు అందంగా ఉంటే సరిపోతుంది, వాళ్ళు పాస్లో ఎంతమందితో తిరిగినా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అంటుంది ఉక్రోషంతో వైషు. అందరూ తన ఫోటో చూసి పెళ్లి చూపులకు కూడా రాకపోవడంతో, అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళే సెట్ అవుతారులే, నీకు నీ రాజకుమారుడే వస్తాడులే అని అంతరాత్మ అంటే, రాజకుమారుడా నా కోసమా అని ఒక విరక్తి నవ్వు నవ్వి కళ్ళు మూసుకుని బెడ్ మీద వాలిపోతుంది. తన ఆఫీస్లో కూడా అబ్బాయిలు అమ్మాయిలందరితో ఎగబడి మరీ మాట్లాడాలి అని చూస్తారు, కానీ తనతో మాత్రం కేవలం ప్రొఫెషనల్ పరంగా మాత్రమే మాట్లాడతారు. అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ కాసేపు నిద్రలోకి జారుకుంటుంది. రేయ్, పెళ్లి గురించి నీ నిర్ణయం ఏంటంటే నాంచుతూ ఉంటావేంట్రా, ఏదో ఒకటి చెప్తే మేము సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తాం కదా, ఇప్పటి నుంచి చూస్తేనే ఎప్పటికో అవుతుంది అంటారు విశ్వ వాళ్ళ అమ్మ శైలజ గారు. అమ్మా, నా పెళ్ళి వేద్ పెళ్ళి ఒకేసారి జరగాలి అని వాడి కోరిక, ముందు వాడికి పెళ్ళి ఫిక్స్ అవ్వనివ్వు, ఆ తర్వాత నా సంగతి చూద్దాం అని విశ్వ అంటే, ఏంట్రా నువ్వనేది, అయినా నీ పెళ్ళికి ఆ బాబు పెళ్ళికి పొత్తేంటిరా, ఆ బాబు పెళ్ళి ఆకాశంలో చేస్తారు, నీ పెళ్ళి ఈ భూమి మీదే చేస్తాం అనేసరికి, పెళ్ళిళ్ళు ఎలా జరిగినా ఒకే రోజు జరిగితే సరిపోతుందిలే, అయినా ఇంకో 6 నెలల్లో ఎలాగైనా వాడికి పెళ్లి చేస్తారు ఆంటీ వాళ్ళు అని విశ్వ అంటాడు. అవునా, అయితే మనం కూడా ఒక పిల్లని చూసి పెట్టుకుందాం, ఆ బాబుకి పెళ్లి కుదరగానే మనం కూడా పెళ్లి మాటలు మాట్లాడుకుందాం అని అంటుంది విశ్వ వాళ్ళ అమ్మ.
"హ్మ్, చూద్దాంలే, నువ్వు తొందరపడి నన్ను ఆగం చేయకు" అని చెప్తాడు విశ్వ. "హ్మ్, నేను తొందరపడినంత మాత్రం చెరిగేదేముందులే" అని ఆవిడ పనిలో ఆవిడ పడితే విశ్వ ఆలోచనలో పడతాడు. కళ్ళ ముందు తన సఖి రూపం కనబడుతుంటే చిన్న నవ్వు వచ్చి చేరుతుంది విశ్వ పెదవుల్లో. సో ఇదేనండి నల్ల కలువ పార్ట్ 4. పాపం మనం టాలెంట్తో ఎంత పైకి ఎదిగినా మనలో ఉన్న ఏదో ఒక లోపంతో మనల్ని కిందికి లాగడానికి చాలామంది రెడీగా ఉంటారు. నిజమే కదా? అవును, అసలు విశ్వసఖి ఎవరు తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవద్దు. థ్యాంక్ యూ. బాయ్.